సాధారణంగా మనం ప్రార్థన చేస్తుంటాం పిల్లరా, తండ్రి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాను తండ్రి, దయచేసి మాకు సహాయం చేయండి అని మనము చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం. అది ఆర్థిక ఇబ్బందా, ఆరోగ్య ఇబ్బందా, లేకపోతే ఆత్మీయ స్థితి, ఏ స్థితి అయినప్పటికీ, ఎందుకంటే దేవుడే మనకు ఆ సహాయాన్ని అందిస్తాడు. దేవుడే ఏదో ఒక రీతిలో ఏదో ఒకరి ద్వారా మనకు సహాయాన్ని ఖచ్చితంగా అందిస్తాడు అన్న నమ్మకం మనకుంది. మరి ఈ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడా? చాలా మందికి జవాబు అదక ఇంకా ప్రార్థన చేస్తూనే ఉంటున్నారా, కానీ లేట్ కావచ్చు, కానీ ఖచ్చితంగా జవాబిస్తాడు. కానీ ఇంతకు మనకు డౌట్ ఏంటంటే, ఇంతకు దేవుడు నా ప్రార్థన వింటాడా లేదా, నా ప్రార్థన వింటున్నాడా లేదా, వింటే నాకెందుకు ఇంకా ఈ సమస్యలు, వింటే నాకెందుకు ఇంకా ఈ బాధలు, ఇంతకు దేవుడు మన ప్రార్థన వింటాడంటే యోహాను గారు రాసిన సువార్త 9వ అధ్యాయము 31, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము. దేవుడు ఎవరి మనవి ఆలకింపడు? పాపుల మనవి. ఎవరి మనవి ఆలకిస్తారంటే భక్తుల మనవి ఖచ్చితంగా ఆలకిస్తారు.